ఇటీవల కాలంలో జబర్దస్త్ రోహిణి వివాదాత్మకమైనటువంటి ఇష్యూలో చిక్కుకున్నటువంటి విషయం మరి అన్ని ఛానళ్ళు కూడా చక్కర్లు కొడుతుంది. అది ఏమిటి అంటే రేవ్ పార్టీలో దొరికినటువంటి రోహిణి అని చెప్పేసి అన్ని ఛానళ్ళు హెడ్లైన్స్ వేస్తూ దాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఆ విషయాన్ని. ఈ విషయంలో ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే ఆమె అలా పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వెంబడిస్తున్నటువంటి సందర్భంలో ఇది నేను బర్త్డే పార్టీ అని చెప్పేసి నేను అటెండ్ అయ్యాను, ఇది రేవ్ పార్టీ అని నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిందాక నాకు పూర్తి సమాచారం ఏమీ తెలియదు, నేను ఓన్లీ బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఆమె చెప్పటం. తర్వాత ఈ విషయం ఇది కేవలం ఒక బర్త్డే పార్టీ అనేటువంటి సినిమాలో సీన్ అని చెప్పేసి ఆమె నిజంగా మరి రేవ్ పార్టీకి అటెండ్ కాలేదని చెప్పేసి ఆ మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి విధానం అని చెప్పేసి తేలటం జరిగింది. కానీ ఈ విషయం పట్ల హేమాని రీసెంట్గా దొరికినటువంటి రేవ్ పార్టీలో దొరికినటువంటి హేమా గారిని ఉద్దేశించి ఈ రోహిణి గారు చేశారని చెప్పేసి మరి పలువురు భావించడం జరుగుతుంది. తీవ్రంగా విమర్శలు కూడా గురవటం జరుగుతుంది. ఇదంతా మరి ఒక సినిమా ప్రమోషన్ కోసం డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేశానే తప్ప ఇది రియల్గా రేవ్ పార్టీ కాదని చెప్పేసి మరి పూర్తి సమాచారం తెలియటం జరిగింది. ఈ విషయం వివాదాస్పదంగా మరి అన్ని ఛానళ్ళు కూడా మరి ట్రోల్ అవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్.